బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ మామూలు ఇంట్రెస్టింగ్ గా లేదు. బిగ్ బాస్ లోకి ఒక్కొక్క ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తూ ఉంటే చూసే ఆడియన్స్ కే కాకుండా ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. చాలా మంది బిగ్ బాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా ఫేవరెట్ ఎపిసోడ్ ఇది. పాపం ఒక్కొక్క ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటే తేజ క్రయింగ్ మాత్రం అందరికీ బాధని కలిగిస్తూ ఉంది. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వస్తారు. ఆ తర్వాత పృథ్వీ వాళ్ళ అమ్మగారు వస్తారు. పృథ్వీ వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు టేస్టీ తేజ మాత్రం విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. ఎవ్రీ ఫ్యామిలీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటే టేస్టీ తేజ మాత్రం విపరీతంగా ఏడుస్తూనే ఉంటాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా వాదార్చినా కూడా. అయితే టేస్టీ తేజ ఏడుపు చూడలేక చాలా మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ కి రిక్వెస్ట్ కూడా చేశారు. ప్లీజ్ బిగ్ బాస్ మా ఫ్యామిలీస్ అయినా ఆపండి, కానీ టేస్టీ తేజ ఫ్యామిలీని పంపించండి, పాపం టేస్టీ తేజ ఏడుపు చూడలేకపోతున్నామంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలా ఎమోషనల్ గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం ఎలాంటి కనికారం చూపించట్లేదు. అయితే ఆ తర్వాత బిగ్ బాస్ లోకి గౌతమ్ కృష్ణ వాళ్ళ అన్నయ్య గారు ఎంట్రీ ఇస్తారు. గౌతమ్ కృష్ణకి వాళ్ళ అన్నయ్య చెప్తూ ఎలాంటి బాండింగ్స్ హౌస్ లో పెట్టుకో, ఏ వచ్చి బి పై వాళ్ళనా బి వచ్చి సి పై వాళ్ళనా కూడా నీ ఇండివిజువల్ గేమ్ ను వాడుకో, ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా విను అంటూ ఇండైరెక్ట్ గా గౌతమ్ కి చాలా సజెషన్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు రెక్టాంగిల్ లవ్ స్టోరీలు అస్సలు వద్దు. అయితే బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు పృథ్వీ అమ్మగారు నీకు ఎవరంటే ఇంట్లో బాగా ఇష్టం అని అడిగితే పృథ్వీ వాళ్ళ అమ్మగారు నాకు విష్ణుప్రియ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకుంటూ వస్తారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ అందరికి కూడా పృథ్వీ వాళ్ళ అమ్మగారు అన్నం తినిపిస్తూ తన ఎమోషన్ ని వాళ్ళతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఫ్యామిలీ వీక్ లో ఈ రోజు ఎపిసోడ్ చివరి ఎపిసోడ్ కాదు, కానీ ఫ్యామిలీస్ కి మాత్రం ఈ రోజు చివరి ఎపిసోడే. రేపు మాత్రం మళ్ళీ ఇంట్లో ఎవరు మెగా చీఫ్ అవ్వాలి అనేది రేపటి ఎపిసోడ్ లో ఉంటుంది. అందుకే ఎవరైనా ఫ్యామిలీస్ వస్తే ఈ రోజే రావాలి, కానీ టేస్ట్ చేసే వాళ్ళ అమ్మగారు వస్తారా రారా అనేది మాత్రం బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరిలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారనుంది. టేస్ట్ తేజ చేసిన తప్పేమీ కూడా లేదు. యష్మి విషయంలో చాలా సేపు వెయిట్ చేసి ఇక నిఖిల్ కూడా నాకు అవసరం లేదు అనేసరికి ఆ ఎగ్ తీసుకెళ్లి పామ్ నోట్ లో పెట్టాడు టేస్టీ తేజ. అలాంటి చిన్న తప్పుకి 1 వీక్ నామినేషన్స్ లో పెట్టిన తప్పు లేదు, కానీ అలా అందరి ఫ్యామిలీస్ హౌస్ లో పంపించి టేస్టీ తేజ ఫ్యామిలీ మాత్రం ఆపడం చాలా బాధాకరం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.